యుగంధర్ చెప్పినట్లు దినకరన్ బయటకు వెళ్లి సిగ్నల్ ఇచ్చి వచ్చేశాడు. సార్, వాళ్ళొస్తున్నారు అన్నాడు బెదురుతూ. నువ్వు కంగారు పడక, వాళ్లతో సహకరించక అక్కడ నిలబడు, నేను చూసుకుంటానులే అన్నాడు యుగంధర్. యుగంధరు, రాజు తలుపుకి చెరోపక్క గోడ కానుకుని నిల్చున్నారు. 5 నిమిషాల తర్వాత తలుపు తీస్తున్న కదలికైంది. యుగంధర్, రాజు తయారుగా ఉన్నారు. తలుపు తెరుచుకుంది. ఏకాంబరం, జయ, తంబి ముగ్గురు గదిలోకొచ్చారు. దినకరన్ పిలిచాడు ఏకాంబరం. కదలకండి అని హెచ్చరించాడు యుగంధర్. ఏకాంబరం, తంబి జేబుల్లోకి చేతులు పోనిస్తున్నారు. యుగంధర్ ఏకాంబరాన్ని, రాజు తంబిని తల వెనక పిస్తోలు పిడితో కొట్టారు. ఇద్దరూ నేల మీద పడిపోయారు. జయ బెదురుతూ చూసింది. అరక్షణంలో రాజు జయ 2 చేతులు వెనక్కి విరిచి జేబులోంచి తీగ తీసి ఆమె చేతులకి కట్టేశాడు. దినకరన్, నువ్వు మోసం చేశావు, బాసుకు చెబుతాను అరిచింది జయ. దినకరన్ మౌనంగా ఉండిపోయాడు. దినకరన్, నువ్వు భయపడక, వీళ్ళు ఎవరూ మళ్ళీ నీ బాస్తో మాట్లాడలేరు అన్నాడు యుగంధర్. తర్వాత పడిపోయిన ఏకాంబరం, తంబి చేతులు తీగలతో బిగించాడు. జై కూడా పారిపోకుండా ఆమెని కట్టేశారు. ముగ్గురిని నేల మీద పడుకోబెట్టారు. 10 నిమిషాల తర్వాత ఏకాంబరానికి, తంబికి స్పృహ వచ్చింది. దినకరన్, ఏంటిది, ఏం చేశావు అరిచాడు ఏకాంబరం. ఇప్పుడు దినకరన్ విషయం దేనికి, ముందు మీ విషయం ఆలోచించండి. ఆలోచించడానికి ఏముంది, మేము నేరం చేసుంటే మమ్మల్ని పోలీసులకు అప్పచెప్పండి అన్నాడు ఏకాంబరం. అది తర్వాత, ముందు నాకు కొన్ని విషయాలు చెప్పాలి అన్నాడు యుగంధర్. బెదిరిపోయి తలలూపేందుకు మేం పసివాళ్లం కాము అన్నాడు తంబి. యుగంధర్ నవ్వాడు. అవును, రౌడీలు, మనుషుల్ని ఎత్తుకుపోయే ఘటికులు. ఏకాంబరం, నువ్విక్కడికి పోలీసుల అనుమతితో రాలేదు. నువ్విక్కడికొస్తున్నావని పోలీసులకు తెలీదు అన్నాడు యుగంధర్. తెలియకపోతే నేను చెప్పవలసిన అవసరం లేదు. అలాగా, బేరమా? మిమ్మల్ని వదిలేస్తాం. ఏంటి బేరం అడిగాడు ఏకాంబరం నవ్వుతూ. అవును, బేరం. కళ్ళు పోగొట్టుకుని, కాళ్ళు విరగ్గొట్టుకుని నానా హింసలు భరిస్తారో, లేక నేనడిగే ప్రశ్నలకి సమాధానం చెబుతారో అదే బేరం. రాజు, తీసుకురా అన్నాడు యుగంధర్. రాజు పెట్టి తెరిచాడు. ఏకాంబరం, నీ బాస్ చాలా దుర్మార్గుడు, కరుకోటకుడు అని ఒప్పుకుంటాను. కానీ నాలో అంతకన్నా 1000 రెట్లు రాక్షసత్వం ఉంది. రాజు వివరించి చెబుతాడు, వినండి అన్నాడు యుగంధర్. ఇవి సూదులు కనిపిస్తూనే ఉన్నాయిగా. ఇది ఎలక్ట్రిక్ హీటర్. ఈ సూదులని ఈ హీటర్ మీద 5 నిమిషాలు పెడితే ఎర్రగా అయిపోతాయి. ఆ ఎర్రని సూదుల్ని పెదవుల మీద, కనురెప్పల మీద, చెంపల మీద పెడితే మీరు ఊహించండి. ఇది ఫోర్సెప్స్. ఇది కటింగ్ ప్లేయర్. చేతివేలి గోళలను పూర్తిగా లాగేస్తాం. ఇది తెలుస్తూనే ఉందిగా, కత్తి చాలా పొదునైంది. ఎక్కడ పడితే అక్కడ చర్మాన్ని చెక్కేస్తుంది. ఇదందరికీ తెలిసిందే. సుత్తి, మోకాలి చిప్ప మీద ఈ ఉక్కు బిళ్ళ పెట్టి సుత్తితో కొడితే కరకరమని. అబ్బా, ఇంకా వివరంగా చెప్పాలా అడిగాడు రాజు. ఏకాంబరం యుగంధర కళ్ళలోకి సూటిగా చూశాడు. అలా హింసించే మనుషులు కారు మీరు. మీరు హింసించలేరు. నాకు భయం లేదు. చూస్తాను, హింసించండి అన్నాడు. నువ్వు చాలా పొరబడుతున్నావు ఏకాంబరం. మనుషుల్ని హింసించడం, పిస్టల్తో షూట్ చేయడం, ఇలాంటివి చేసే ధైర్యం మీకు మాత్రమే ఉన్నదని ఎందుకనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. కానీ రాజు, కొంత రుచి చూస్తే కాని మాట పెగలదు వీళ్ళకి అన్నాడు యుగంధర్. రాజు 2 సూదులు హీటర్ మీద ఎర్రగా కాల్చాడు. ఒక సూదిని మాత్రం తీసుకుని ఏకాంబరం దగ్గరికి వెళ్లి అతని చెంప మీద దగ్గరగా పెట్టాడు. అరవకుండా, గిలగిలా తన్నుకోకుండా యుగంధర్ ఏకాంబరం నోరు నొక్కేసి పట్టుకున్నాడు. బాధ భరించలేక ఏకాంబరం గిలగలా తన్నుకుంటున్నాడు. రాజు 2వ సూది తీసుకుని జయ దగ్గరికి వెళ్ళాడు. ఆడదానివి, చెంప మీద కాలిస్తే మచ్చ జీవితాంతం ఉంటుంది అన్నాడు. ఆపు అరిచాడు తంబి. రాజు తంబి వైపు చూశాడు. జైని ఏం చేయక, కావలిస్తే నన్ను చంపేయ్ అరిచాడు మళ్లీ తంబి. అలాగా, జయ నీకేమవుతుంది? భార్య, ప్రియురాలా అడిగాడు. ఆడదాన్ని హింసించడం మొగతనం కాదు అన్నాడు ఏకాంబరం. యుగంధర్ నవ్వాడు. పోనీ మేం మగాళ్ళం కామనుకో, నీ ఇష్టం. మా ప్రశ్నలకి సమాధానం చెప్పేటంతవరకు హింసిస్తాం. ఆడ మగ తేడా లేదు మాకు అన్నాడు యుగంధర్. తంబి బరువుగా ఊపిరొదిలి, ఏకాంబరం చెప్పేద్దాం. మనం ఏం చెప్పినా బాస్కి నష్టం లేదుగా అన్నాడు. అబద్ధాలు చెబుతారా అన్నాడు యుగంధర్. అబద్ధాలు కావు, నిజమే. తన తరపున పనిచేసేవాళ్ల ఎవరి వల్ల తన ఉనికి తెలియకుండా ఉండేందుకు బాస్ చాలా జాగ్రత్త పడ్డాడు, అంతే అన్నాడు ఏకాంబరం. అయితే చెబుతారా? తల ఊపాడు ఏకాంబరం. యుగంధర్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. వాళ్ళు ముగ్గురు సమాధానాలు చెప్పారు. దినకరంలాగా వాళ్ళకి టెలిఫోన్లో ఆజ్ఞలొచ్చాయి. ఆటో వర్క్స్ వాళ్ళకి బాస్కి సంబంధం లేదు.
టెలిఫోన్ ఉపయోగించుకున్నందుకు ఏకాంబరం వారికి కొంత డబ్బిస్తాడు అంతే. బాసు డబ్బు కూడా అలాగే ఇంకో చోట ఎవరి చేతనూ ఇప్పిస్తాడు. బాస్ ఎవరో ఎవరికీ తెలీదు. యుగంధర్ వాళ్ళని తరచి తరచి ప్రశ్నించాడు. వాళ్ళు నిజమే చెబుతున్నారని తేలిపోయింది. సరే, శ్రీరామ్ని ఎక్కడికి తీసుకువెళ్ళమని బాస్ చెప్పాడు అడిగాడు యుగంధర్. నాకు తెలీదు అన్నాడు ఏకాంబరం. మీలో ఎవరికో తెలుసుండాలి, చెప్పండి. నాకు తెలుసు అన్నాడు తంబి. చెప్పు. యుగంధర్, మా స్థితి ఎలా ఉందో తెలుసా? ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంది. మీకు నిజం చెప్తే తర్వాత బాస్ మనుషులు మమ్మల్ని బతకనిచ్చేటట్టు లేరు అంది జయ. యుగంధర్ ముగ్గురినీ చూసి నవ్వి, అవును, మీ దీనస్థితి నాకు అర్థమవుతోంది. ఈ పరిస్థితుల్లో నేను మీకు చేయగలిగిన సహాయం ఒకటే. ఏంటది? ప్రస్తుతం నాతో సహకరిస్తే తర్వాత పోలీసులు మిమ్మల్ని పట్టుకున్న తర్వాత తక్కువ శిక్ష పడేటట్టు చేస్తాను అన్నాడు యుగంధర్. శిక్ష తప్పదా అడిగాడు ఏకాంబరం. నేరాలు చేస్తే శిక్ష తప్పదు. ఆ తర్వాతనైనా నీతిగా బతకొచ్చు, అనుక్షణం ప్రాణానికి ముప్పు తెచ్చుకోకుండా. యుగంధర్, మా ప్రాణాల్ని మీ చేతుల్లో పెడుతున్నాం. మిమ్మల్ని నమ్ముతున్నాం, వినండి. మాకు బాస్ ఇచ్చిన ఆర్డర్ శ్రీరామ్ని ప్రాణాలతో ఎత్తుకుని రమ్మన్నాడు. శ్రీరామ్ని ఎందుకు ఎత్తుకుని రావాలో మాకు చెప్పలేదు అన్నాడు తంబి. శ్రీరామ్ని ప్రాణాలతో ఎత్తుకుని ఎక్కడికి తీసుకుని రమ్మన్నారు అడిగాడు యుగంధర్ మళ్ళీ. తాంబ్రంకి వండలూరికి మధ్య కొత్తగా ఒక కాలనీ ఏర్పడింది. దాని పేరు మనోహర్ కాలనీ. ఆ కాలనీలో ఇళ్లన్నీ పెద్ద పెద్ద బంగళాలు దూరం దూరంగా ఉంటాయి. 2వ క్రాస్ రోడ్ నెంబర్ 12కి తీసుకుని వెళ్లి అక్కడ దింపమన్నాడు. అక్కడ తన మనుషులుంటారని, వాళ్ళు శ్రీరామ్ విషయం చూసుకుంటారని చెప్పాడు బాస్ అన్నాడు తంబి. నిజమే చెప్తున్నావా? తల ఊపాడు తంబి. ఆ ఇంటికి వెళితే శ్రీరామ్ని వాళ్ళకి ఎలా ఒప్పచెప్పాలి అడిగాడు రాజు. వ్యాన్ పోర్టుకోలు ఆపితే ఇంట్లోంచి ఎదురొచ్చి శ్రీరామ్ని తీసుకుని వెళతారు. తర్వాత మేము వచ్చేయాలి, మా పనంతే. వెరీ గుడ్. శ్రీరామ్ బదులు అంటున్నాడు యుగంధర్. బదులు నేను శ్రీరామ్లా వ్యాన్లో పడుకుంటాను. యుగంధర్ వ్యాన్లో పిస్తోల్ పట్టుకుని కూర్చుంటాడు. నన్ను వాళ్ళకి శ్రీరామ్లా ఒప్పజెప్పి మీరొచ్చేయండి అన్నాడు రాజు. రాజు, దట్ ఈజ్ డేంజరస్ అన్నాడు యుగంధర్. రాజు నవ్వి, శ్రీరామ్ బదులు మీరు వెళితే మాత్రం డేంజరస్ కాదా? శ్రీరామ్కి నాకు దాదాపు ఒడ్డు పొడుగులో పోలికలున్నాయి. మిమ్మల్ని చూస్తే ఎవరూ శ్రీరామ్ అని పొరబడరు. సార్, ఆలస్యం ఎందుకు? తగిన ఏర్పాటు. యుగంధర్కి ఇష్టం లేదు. అయినా అదొక్కటే మార్గం అని తెలుసు. తల ఊపాడు. రాజు లోపలికి వెళ్ళాడు. అంతలో టెలిఫోన్ మోగింది. ఎస్, డిటెక్టివ్ యుగంధర్ ఉన్నారా? స్పీకింగ్. మీరెవరు? నా పేరు ఏదైతేనేం శ్రీరామ్ అనే అతను ఎవరో చెప్పగలిగితే ₹1,00,000 బహుమానమిస్తామని ప్రకటించారు మీరు. అవును. అతనెవరో మీకు తెలుసా? తెలీదు. అయితే ఎందుకు ఫోన్ చేశారు? శ్రీరామ్ ఎవరో నాకు తెలీదు, కానీ అతన్ని మీకు పట్టివ్వగలం ₹1,00,000 ఇస్తే. శ్రీరామ్ ఎక్కడున్నాడు? ₹1,00,000 ఇస్తే చెబుతాను. మళ్ళీ తర్వాత ఫోన్ చేస్తాను. టెలిఫోన్ డిస్కనెక్ట్ అయింది. శ్రీరామ్ ఎవరికి చిక్కాడు? శ్రీరామ్ని ఒప్పచెప్పడానికి ₹1,00,000 అడుగుతున్నారు. ఈ కొత్త మలుపేమిటి ఆలోచిస్తున్నాడు యుగంధర్. శ్రీరామ్ నిద్రలేచేటప్పటికీ పక్కన ట్రేలో భోజనం ఉంది. అక్కడే ఉన్న బేసిన్లో చేతులు కడుక్కుని భోజనం చేస్తున్నాడు. మంగళ గదిలోకొచ్చింది. థ్యాంక్ యూ, భోజనం చాలా బాగుంది అన్నాడు భోజనం పూర్తయిన తర్వాత. అక్కడే బల్ల మీదున్న సిగరెట్ ప్యాకెట్లోంచి సిగరెట్ తీసుకుని వెలిగించుకున్నాడు. మంగళ శ్రీరామ్కి ఎదురుగా కూర్చున్నాక, మీ పేరేమిటి అడిగింది. శ్రీరామ్ అన్నాడు తడుముకోకుండా. చూడ్డానికి అలా లేరు అంది. ఎలా అడిగాడు. పెద్ద గజదొంగల హంతకుళ్ళ. నేను పెద్ద గజదొంగాని హంతకుడినని మీరు ఎందుకు అనుకుంటున్నారు? ఏం? ఎదురు ప్రశ్న వేసింది. తల విదిలించాడు శ్రీరామ్. ఇంట్లో టెలిఫోన్ ఉంది అన్నారు. ఎక్కడుంది చూపిస్తే ఒక ఫోన్ కాల్ చేసుకుంటాను. ఎక్కడికి అడిగింది. ఒక స్నేహితుడికి. అతను దొంగ? ఏంటి విచిత్రంగా అడుగుతున్నారు? ఒక ఫోన్ కాల్ చేసుకున్న తర్వాత నేను వెళ్ళిపోతాను అన్నాడు శ్రీరామ్. రాత్రి కూడా ఉంటానన్నారు. మనసు మార్చుకున్నాను. మంగళ నవ్వింది. తలుపు తెరుచుకుంది. ఆరుముగం గదిలోకొచ్చాడు. గదిలోంచి బయటకు వెళ్ళింది మంగళ. ఆరుముగం తలుపుకి లోపల తాళం వేస్తున్నాడు. ఎందుకు తాళం వేస్తున్నారు అడిగాడు శ్రీరామ్. ₹1,00,000 కోసం అన్నాడు ఆరుముగం. ₹1,00,000? నన్ను అర్థం చేసుకోవడం లేదు అన్నాడు శ్రీరామ్. ఆరుముగం దినపత్రిక శ్రీరామ్కిచ్చాడు. శ్రీరామ్ ఫోటో కానీ అతన్ని గురించిన వివరాలు కానీ తెలియజేస్తే ₹1,00,000 ఇస్తామని యుగంధర్ చేసిన ప్రకటనది. ప్రకటనున్న పేజీ మడిచి అది మాత్రం చూపించాడు. మీరు ఏ పెద్ద దొంగతనమో చేసిన ఘరానా దొంగ ఉండాలి, లేకపోతే నీకో ₹1,00,000 బహుమానం ప్రకటించరు.
మిమ్మల్ని యుగంధర్కి ఒప్పగిస్తే ₹1,00,000 ఇస్తారు. ఆ ఏర్పాటు చూస్తున్నాను అన్నాడు ఆర్ముగం. శ్రీరామ్ పకపకా నవ్వాడు. నన్ను యుగంధర్కి ఒప్పజెపితే కాని ఇవ్వరు. నేను ఎవరో చెబితేనే ₹1,00,000 ఇస్తారు అన్నాడు శ్రీరామ్. వాట్ నాన్సెన్స్! మీరసలు కనిపించకుండా మాయమైతే తర్వాత మీరెవరైంది చెబితే మాత్రం ఏం లాభం? మిమ్మల్ని ఒప్పచెబితే ₹1,00,000 ఇస్తారు అన్నాడు ఆర్ముగం. మిస్టర్ ఆర్ముగం, మీరు పొరబడుతున్నారు. నేనెవరో నాకే తెలీదు. నాకు జ్ఞాపశక్తి పోయింది. నేను ఎవరినో తెలుసుకుని మా వాళ్ల దగ్గరికి తీసుకువెళ్లమని యుగంధర్ని అడిగాను. నేను ఎవరైంది తెలుసుకునేందుకే ఆ ప్రకటన చేశారు. చిన్నపిల్లలు చెప్పే కబుర్లవి. మీకు జ్ఞాపశక్తి పోతే మీరెవరో తెలుసుకోవడానికి యుగంధర్ ₹1,00,000 బహుమానం ఎందుకిస్తారు అన్నాడు ఆర్ముగం. శ్రీరామ్ ఆలోచిస్తున్నాడు. అంతలో తలుపు చప్పుడైంది. ఆర్ముగం తలుపు తీశాడు. మంగళొచ్చింది. అసలు కథంతా చెబితేగాని మీరు నా మాట నమ్మేటట్టు లేరు అంటూ శ్రీరామ్ తన కథంతా విపులంగా చెప్పాడు వాళ్ళిద్దరికీ. హలో, యుగంధర్ స్పీకింగ్. శ్రీరామ్ విషయం చెప్పండి అన్నాడు యుగంధర్. శ్రీరామ్ మా దగ్గర ఉన్నాడని చెప్పానుగా. మీరెవరు? తర్వాత చెబుతాను. శ్రీరామ్ ఆనవాలు అంటే అతను ఎవరో చెబితే ₹1,00,000 బహుమానం ప్రకటించారు. అవునా? అవును. అతనెవరో నాకు తెలీదు. నేనతన్ని మీకు అప్పచెప్పగలను. థ్యాంక్యూ. అతన్ని సురక్షితంగా మీకు అప్పచెప్పేందుకు ₹1,00,000 ఇవ్వండి అడిగాడు అవతల నుంచి ఆర్ముగం. ఇవ్వను అంటే? అడిగాడు యుగంధర్. అతని కోసం మరెవరో వెతుకుతున్నారట. అతన్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నించారట. వాళ్ళెవరో తెలుసుకుని వాళ్లకు అప్పచెబుతాను. అలాగా అన్నాడు యుగంధర్. ఈ కాల్ ట్రేస్ చేయడానికి ప్రయత్నించకండి. ఇంకో క్షణంలో డిస్కనెక్ట్ చేస్తున్నాను. మిస్టర్, మీ టెలిఫోన్ కాల్ ట్రేస్ చేయడానికి నేను ప్రయత్నించడం లేదు. ప్రయత్నించాను. నేను చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. నా పేరు మీకు తెలుసు కనుక నా గురించి మీకు తెలిసే ఉంటుంది. శ్రీరామ్ని సురక్షితంగా నాకు అప్పచెప్పకపోతే మీరు ఎక్కడున్నా ఎవరైనా తెలుసుకుని కిడ్నాప్ చేసినందుకు, డబ్బు అడిగినందుకు కనీసం 7 ఏళ్ల జైలు శిక్ష వేయిస్తాను. జాగ్రత్త, ఇది ఉత్త బెదిరింపు కాదు. మీలాంటి వాళ్లను పట్టుకుని శిక్షించడమే నా వృత్తి. శ్రీరామ్ని నాకు సురక్షితంగా అప్పచెబితే తగినంత బహుమానం ఇస్తాను. అతను ఆపదలో ఉన్నప్పుడు ఆదుకొని అతనికి ఆశ్రయం ఇచ్చినందుకు అంతే. అంతటితో తృప్తిపడి వెళ్ళిపోండి, లేదా మీ ఇష్టం. శ్రీరామ్ని ఏమన్నా చేయండి. నేను డిస్కనెక్ట్ చేస్తున్నాను అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. తనవి ఉత్త బుకాయింపు. ఆ ఫోన్ చేసిన మనిషి ఏం చెప్తాడో అని యుగంధర్ కాచుకున్నాడు. 10 నిమిషాల తర్వాత మళ్లీ టెలిఫోన్ మోగింది. క్షమించండి యుగంధర్, శ్రీరామ్ని తీసుకునొస్తున్నాను. ఇంకో 20 నిమిషాల్లో మీ ఇంటి వద్ద ఉంటాం అన్నాడు ఆర్ముగం. థ్యాంక్యూ అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. హలో, గంగారం స్పీకింగ్. హలో, ప్యాకెట్ అందిందా? అందింది, థ్యాంక్యూ. శ్రీరామ్ విషయం ఏం చేశారు? డబ్బు కోసం నేను చాలా పనులు చేస్తుంటాను, కానీ సామాన్యంగా హత్యలు చేయించను అన్నాడు గంగారాం. మిమ్మల్ని హత్య చేయమనలేదు. శ్రీరామ్ ఎక్కడున్నాడో అతను తెలుసుకోకుండా ఏర్పాటు చేయమన్నాను. అవును, ప్రస్తుతానికి అతనికి జ్ఞాపశక్తి పోయిందని, తను ఎవరో తనకే తెలీదని గ్రహించాను. అతను ఎవరో తెలుసుకోవడానికి తెలివైన యుగంధర్ ప్రయత్నిస్తున్నాడని నాకు తెలుసు. యుగంధర్ అంటే మీకు భయమా? నవ్వాడు గంగారాం. నాకెందుకు భయం లేదు. ఎవరికీ ఏ అపకారం చేయని శ్రీరామ్ని హత్య చేయడం నాకిష్టం లేదు. హత్య చేయమని మీకు చెప్పలేదుగా? అవును, చెప్పలేదు. కానీ శ్రీరామ్ని తను ఎవరో తెలుసుకోకుండా ఏం చెయ్యాలి చెప్పలేదు. శ్రీరామ్ని ఎత్తుకొచ్చామనుకోండి, తర్వాత ఎక్కడట్టే పెడతాం? ఎంతకాలం? అడిగాడు గంగారాం. మీరే ఆలోచించాలి. జీవితాంతం అతన్ని ఎక్కడ బందీగా ఉంచుతాం? అది సాధ్యం కాదు. మరి మీరు నాకిచ్చిన మాట? మిస్టర్, మీరిచ్చిన 2 లక్షలు తిరిగి ఇచ్చేస్తాం. మిమ్మల్ని మోసం చేయడం లేదు, చేయను. నాకు ఆ 2 లక్షలు అవసరం లేదు. అయితే వినండి. శ్రీరామ్ని ఎత్తుకొచ్చి ఎక్కడో ఒక చోట బంధించి తర్వాత మీకు అప్పగిస్తాం. తర్వాత మీ ఇష్టం. మీరు అతన్ని చంపేసినా నాకు సంబంధం లేదు, సరేనా? అడిగాడు గంగారాం. నాకు అప్పగిస్తారా? అవును, అదొక్కటే మార్గం. సరే, ఎప్పుడు? శ్రీరామ్ని పట్టుకున్న తర్వాత. అందుకు కావలసిన ఏర్పాట్లు చేశాను. అయితే రేపో ఎల్లుండో మళ్ళీ ఫోన్ చేస్తాను. గుడ్. గంగారాం రిసీవర్ పెట్టేశాడు. తనలో తాను నవ్వుకున్నాడు. ఫోన్ చేసిన మనిషి ఎవరో తెలుసుకోవడం చాలా అవసరం. తర్వాత ఎప్పుడో తనకు ఉపయోగపడచ్చు. శ్రీరామ్ జరిగిందంతా వివరంగా యుగంధర్కి చెప్పాడు. మంగళ విషయం చెబుతున్నప్పుడు ఆర్ముగం ఇబ్బందిగా చూశాడు యుగంధర్ని. డోంట్ వర్రీ, అటువంటి విషయాలు పట్టించుకునేందుకు నాకు ఇప్పుడు వ్యవధి లేదు. శ్రీరామ్కి సహాయం చేసినందుకు మెనీ థ్యాంక్స్. ₹1,000 బహుమానం ఇస్తున్నాను అన్నాడు యుగంధర్. ఆర్ముగం బేరం ఆడలేదు. ₹1,000 తీసుకుని వెళ్ళిపోయాడు. ఏకాంబరం తదితరుల్ని తాను, రాజు ఎలా పట్టుకున్నారో వాళ్ల పథకం గురించి వివరంగా శ్రీరామ్కి చెప్పాడు. వాళ్ళని లోపల గదిలో బంధించుంచాం అని శ్రీరామ్ బదులు రాజు
వాళ్లతో శ్రీరామ్లా వెళ్లే పథకం గురించి చెప్పాడు. నోనో యుగంధర్, ఇప్పటికే నా వల్ల మీకు చాలా ఇబ్బందులు కలిగాయి. నా బదులు రాజు వెళ్ళి తన ప్రాణాలకి తెగించడం నాకు ఇష్టం లేదు. నేను వెళతాను అన్నాడు శ్రీరామ్. మిస్టర్ శ్రీరామ్, నేను చెప్పే విషయాలు జాగ్రత్తగా వినండి. మీరెవరో తెలుసుకోకుండా ఆ 10 లక్షల రూపాయలతో సుఖంగా జీవితం సాగించే ఏర్పాటు చేయమని ఎవరో నాకు ఫోన్ చేశారు. ఆ ఫోన్ చేసిన మనిషి మీ శ్రేయస్సు కోరుతున్న మనిషి అని నేను ఊహిస్తున్నాను. మీరెవరో తెలుసుకుంటే మీకు ప్రమాదమని ఆ మనిషి అన్న మాటలో ఉత్త బెదిరింపు అని నా నమ్మకం. మీ శ్రేయస్సు కోరే మనిషి మీ ప్రాణాలకి ముప్పు తెస్తాడని నేను అనుకోను. మీరు ఎవరో మీరు తెలుసుకోవడం ఆ మనిషికి ఇష్టం లేదు, అంతే. ఇకపోతే మిమ్మల్ని ఎత్తుకుపోవడానికి ప్రయత్నిస్తున్న ముఠాతో ఆ ఫోన్ చేసిన మనిషికి సంబంధం లేదని నా అభిప్రాయం. ఆ ముఠా వాళ్ళు మిమ్మల్ని ఎందుకు ఎత్తుకుపోదలిచారు? ఎత్తుకుపోయి ఏం చేస్తారు? ఈ విషయాలు తెలుసుకోవాలంటే శత్రువుల వ్యూహంలోకి వెళ్ళాలి. ఆత్మరక్షణ అంత తేలిక కాదు. రాజు అందులో ఆరితేరినవాడు. అతను తనని తాను రక్షించుకోగలడు. అంతేగాక ఆ ప్రాంతాల్లో నేనుంటాను. అతనికి ఏ ఆపద రాకుండా కాపాడగలను. మీరు వెళితే ప్రమాదం అన్నాడు యుగంధర్. శ్రీరామ్ కాసేపు మౌనంగా ఉండి, ఒక షరతు మీద అంగీకరిస్తాను. మీతో పాటు నేను కూడా ఆ ప్రాంతాల్లో సహాయంగా ఉంటాను. ఒప్పుకుంటారా అడిగాడు. యుగంధర్ తల ఊపాడు. ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుకి ఫోన్ చేసి పోలీసుల సహాయం కూడా అడుగుతున్నాను. రిస్క్ తీసుకోదలుచుకోలేదు. మరొక సందేహం కలుగుతోంది. పత్రికల్లో మీ ఫోటో ఇన్నిసార్లు ప్రకటించినా ఎవరూ మిమ్మల్ని గుర్తుపట్టడానికి ముందుకు రావడం లేదు. అంటే కారణమేమిటి? మీ మొహం మీది కాదా అన్నాడు యుగంధర్. అంటే అడిగాడు శ్రీరామ్. ప్లాస్టిక్ సర్జరీతో మీ మొహాన్ని గుర్తు తెలియకుండా మార్చేశారా? ఎందుకు మారుస్తారు? ఎందుకు అనే ప్రశ్నకి ప్రస్తుతం సమాధానం చెప్పలేను. మీ మొహాన్ని పరీక్ష చేయనివ్వండి అంటూ బల్ల మీద సొరుగులోంచి టార్చ్ లైట్ తీసి శ్రీరామ్ మొహాన్ని జాగ్రత్తగా పరీక్ష చేశాడు యుగంధర్. అవును, మీ మొహంలో మార్పులు తీసుకురాబడ్డాయి. ఏ కారో యాక్సిడెంట్ అయ్యి మొహానికి అద్దం ముక్కలు గుచ్చుకునుంటే అక్కడక్కడ ఘాట్లు పడ్డం వల్ల, కుట్లు వేయడం వల్ల ఇటువంటి మార్పు రావడం సహజం. కానీ కళ్ళ కింద, గెడ్డం కింద, చెంపల మీద, కనుబొమ్మల పక్కన తూట్లు వేసినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అంటే ఎవరో కావాలని మీ మొహాన్ని సర్జికల్గా మార్చేశారు. ప్లాస్టిక్ సర్జరీ కాదు. మీ ఒంటి మీద నుంచి చర్మం తీసుకుని మీ మొహం మీద ఏర్పడ్డ గాయాలకి గ్రాఫ్ట్ చేయడానికి ప్రయత్నించలేదు. అక్కడక్కడ ఘాట్లు వేసి చర్మం పైకి కిందకి లాగి కుట్లు వేసి మొహం రూపాన్ని మార్చేశారు, అంతే. అంటే నేను కానా? నేను అంటున్నారు. ఆ నేను ఎవరో తెలిస్తే కదా. ఇలా సర్జికల్గా మీ మొహం మార్చిన తర్వాత మళ్ళీ ప్లాస్టిక్ సర్జరీతో మీ అసలు రూపం తీసుకురావడానికి అవకాశం ఉందా అనేది ఆలోచించాలి. పూర్తిగా మీ అసలు రూపం రాకపోయినా కనీసం చూస్తే పోలిక గుర్తుపట్టగలిగేంత వరకు మీ అసలు రూపం తీసుకురావచ్చునని నా నమ్మకం. అవన్నీ తర్వాత విషయాలు. వాట్ ఏ హోప్లెస్నెస్ అన్నాడు శ్రీరామ్ అక్కసుగా. నేనెవరో నాకు జ్ఞాపకం లేదు. నా మొహం నాది కాదు. నేను ఎవరో ఎలా తెలుసుకుంటాను? తెలుసుకున్న తర్వాత నేనని ఎలా రుజువు చేసుకుంటాను అన్నాడు. అంత నీరసించకండి. మొహం మారినంత మాత్రాన ఒక మనిషి ఆనవాళ్ళు తెలియకపోవు. వేలిముద్రలు మారవు. ఏ పెద్ద ఆసుపత్రికి మిమ్మల్ని తీసుకువెళ్ళింది ఫారాలు మొత్తం ఆ ఆసుపత్రి ఫైల్లో ఉంటాయి. వాటి వల్ల మీ ఆనవాళ్ళు తెలియొచ్చు. మీకు జ్ఞాపశక్తి పోయింది నిజమే, మళ్ళీ రాదని నిర్ధారణ ఏమిటి? పూర్తిగా రాకపోయినా ఏవో కొన్ని జ్ఞాపకాలు రావచ్చు. అవన్నీ తర్వాత. ముందు మనం తెలుసుకోవాల్సింది మీరు ఎవరు, ఎందుకు మీ రూపం, మీ జ్ఞాపశక్తి పోగొట్టి మిమ్మల్ని ఇక్కడ పట్టణంలో వదిలేశారు, వాళ్ళెవరు, ఇవన్నీ తెలుసుకోవాలి అన్నాడు యుగంధర్. మనోహర కాలనీలో ఉన్న ఆ ఇంటికి ఒక ఫర్లాంగు దూరంలో ఒక కానిస్టేబుల్ కాచుకునుంటారు. అలాగే ప్రతి ఫర్లాంగుకి ఒక మనిషి చొప్పున తాంబరం పోలీస్ స్టేషన్ వరకు మనుషుల్ని ఏర్పాటు చేశాను. ఆ ఇంటికి ఎవరు ఎలా వచ్చినా ఆ మనిషి ఎటు వెళ్ళింది, ఎక్కడికి వెళ్ళింది తెలుసుకునే ఏర్పాటు చేశాను. అంతేకాదు, ఆ మధ్య హోటల్, టెలిఫోన్, ఆటో వర్క్ షాపు, టెలిఫోన్ ట్రాప్ చేస్తున్నాను. ఆ ముఠా వాళ్ళకి ఏ టెలిఫోన్ నుంచి ఆజ్ఞలు వస్తున్నాయో తెలుసుకోగలుగుతాం. చాలా అడిగాడు ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు. వెరీ గుడ్. నేనెక్కడుండేది చెప్పానుగా. అవసరమైతే కాంటాక్ట్ చేయండి. ఇక బయలుదేరుతున్నాను అన్నాడు యుగంధర్. ఏంటి మీరు చేస్తున్న పని? దక్షిణామూర్తి ఉలిక్కిపడి తలెత్తి భార్యను చూశాడు. అతని కళ్లల్లో నీళ్లు. మంచం మీద కూర్చుని ఫోటో ఆల్బం ఎదురుగా పెట్టుకుని ఆల్బంలోంచి ఫోటోలు తీసి పక్కనే ఉన్న చెత్తబొట్టలో వేస్తున్నాడు. చెప్పండి, మీరు చేస్తున్న పనేమిటి? కుమార్ ఫోటోలన్నీ ఎందుకిలా చించి పారేస్తున్నారు అరిచింది లక్ష్మీదేవి. దక్షిణామూర్తి వెక్కి వెక్కి ఏడవడం ప్రారంభించాడు.
లక్ష్మీదేవి భర్త తలని 2 చేతుల్లో తీసుకుని నిమురుతూ, ఫోటోలు చింపి పారేసినంత మాత్రాన వాణ్ణి మర్చిపోగలమా అంది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు జలజలా రాలాయి. కుమారింక మళ్లీ కనిపిస్తాడనే ఆశ మీకుందా అడిగింది. దక్షిణామూర్తి నోటి వెంట మాట రాలేదు. తల ఊపాడు. నాకు ఆశ పోలేదండి. మనవాడు ఎక్కడో బతికే ఉన్నాడని నాకు గట్టి నమ్మకంగా ఉంది అంది. పిచ్చిదానా, బతికే ఉంటే ఈ పాటికి వచ్చుండేవాడు. దేశంలో ఉన్న పోలీసులందరూ వెతుకుతున్నారు అన్నాడు. చచ్చిపోయి ఉంటే శవమన్నా కనిపించాలా అడిగింది. దక్షిణామూర్తి జవాబు చెప్పలేదు. కళ్ళు తుడుచుకున్నాడు. లక్ష్మీదేవి చెత్తబొట్టలోంచి చించి పారేసిన ఫోటోల ముక్కలు తీసుకుంది. మీకు నష్టంగా ఉంటే నా గదిలో దాచుకుంటాను. ఆ ఆల్బమ్ ఇలా ఇవ్వండి అని ఆల్బమ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఆ ఆల్బమ్ నిండా కుమార్ ఫోటోలు, చిన్నప్పటివి, స్కూల్లో చదువుకున్న రోజులవి, స్నేహితులతో తీసుకున్నవి, అమెరికా వెళుతున్నప్పుడు తీసుకున్నవి, అమెరికాలో తీసుకున్నవి. మనోహర కాలనీలోని ఎలక్ట్రిసిటీ బోర్డు వారి వ్యాన్ ఒకటి వచ్చింది. 2వ క్రాస్ రోడ్లోకి తిరిగింది. 12వ నెంబర్ ఇంటికి కొంచెం దూరంలో ఆగింది వ్యాన్. అందులోంచి 2 దిగారు. ఖాకీ నిక్కరు, అదే రంగు షర్టు, తలకి ఎర్రని తలపాగా. 2 ఒకే రకమైన దుస్తుల్లో ఉన్నారు. ఒకతను భారీ మనిషి, దాదాపు 50 ఏళ్లవాడు. రెండో వ్యక్తి 25 ఏళ్లవాడు. వ్యాన్లోంచి గెడ్డపారలు, పారలు, తీగలు, ఇంకా కొన్ని పనిముట్లు ఒక పెట్టే దింపారు. ఆ 2 అక్కడే ఉండిపోయారు. వ్యాన్ వెళ్ళిపోయింది. వాళ్ళిద్దరూ గెడ్డపారలతో తవ్వడం మొదలుపెట్టారు. తొందరగా పనిచేయడం లేదు. బీడులు తాగుతూ కబుర్లు చెప్పుకుంటూ పనిచేసుకుంటున్నారు. అరగంట తర్వాత నెంబరు 12 ఇంటి గేటు దాటి లోపలికి వెళ్ళింది ఒక వ్యాన్. పరధ్యానంగా ఆ 2 వ్యాన్ వైపు చూస్తున్నారు. వాళ్ళు డిటెక్టివ్ యుగంధర్, శ్రీరామ్. వ్యాన్ పోర్టికోలో ఆగగానే తలుపు తెరుచుకుని 2 వ్యాన్ దగ్గరకొచ్చారు. అతన్ని తీసుకొచ్చారా అడిగాడు ఒకతను. అన్నాడు వ్యాన్ తలుపు తెరుస్తూ ఏకాంబరం. ఇతనేనా అడిగాడు ఇంకో మనిషి వ్యాన్లో కూర్చున్న రాజును చూసి. ఆ అంటూ రాజుని ఒక తోపు తోశాడు. నెమ్మదిగా రాజు వ్యాన్ దిగాడు. ఎక్కడికి? నన్ను ఇక్కడికెందుకు తీసుకొచ్చారు అరిచాడు. కిక్కురు మనకుండా వాళ్లతో వెళ్ళు, లేకపోతే చంపేస్తారు అన్నాడు తంబి. ఇతన్ని సోదా చేయాలా అడిగాడు ఇంట్లోంచి వచ్చిన మనిషి. మేమంత చేతకాని వాళ్ళం కాము. గుండు సూది కూడా లేదు అతని దగ్గర. కావలిస్తే మీరు చూసుకోండి అని మేం వెళ్ళిపోతున్నాం అన్నాడు. రాజుని వాళ్ళిద్దరూ లోపలికి తీసుకువెళ్లి తలుపులు మూసేశారు. వ్యాన్ వెళ్ళిపోయింది. రాజుని ఓ గదిలోకి తీసుకువెళ్లారు వాళ్ళు. చూడయ్యా, నువ్వు బుద్ధిగా ఉంటే నీకే కష్టమూ రాదు. ఇది నీ గది. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నువ్వు బయటికి వెళ్లవలసిన అవసరం లేదు. భోజనము, కాఫీ ఆ బల్ల మీద ఉన్నాయి. లుంగీలు, బనీన్లున్నాయి. ఇంకా ఏమైనా కావలిస్తే ఈ బజర్ నొక్కు వస్తాం. అనవసరంగా గొడవ చేస్తే తన్నులు తింటావు అన్నాడు ఒకతను. అన్నీ బాగానే ఉన్నాయి. అసలు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అడిగాడు రాజు. మాకు తెలీదు అని తలుపులు మూసి వెళ్ళిపోయారు. గంగారాం స్పీకింగ్. నేను 2 లక్షలు ఇచ్చిన క్లయింట్ని. ఓ మీరా, ఎక్కడ్నుంచి అడిగాడు గంగారాం. ఎక్కడ్నుంచైతేనేం, ప్యాకేజ్ రెడీగా ఉందా అని నవ్వాడు అవతల మనిషి. రెడీగా ఉంది మిస్టర్. చెప్పానుగా, హత్యలంటే నాకు అంత నచ్చదు. తప్పనిసరి అయితేనే. చెప్పారు, విన్నాను. అతన్ని ఎక్కడ ఉంచింది చెబుతాను. అతన్ని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళండి. అతన్ని ఆ ఇంట్లో ఏమీ చేయకూడదు. చేస్తే మీరు ఆ ఇంట్లోంచి బయటపడరు. జాగ్రత్త, హెచ్చరిస్తున్నాను. థ్యాంక్ యూ. అతన్ని ఆ ఇంట్లో ఏమీ చేయను. మీరెంతమంది? ఒక్కడే. ఓహో, మీరే స్వయంగా పనికి పూనుకున్నారన్నమాట. గుడ్. మనోహర్ కాలనీ, 2వ క్రాస్ స్ట్రీట్, నెంబర్ 12 తామరం దాటిన తర్వాత వస్తుంది చెప్పాడు గంగారాం. థ్యాంక్ యూ. అక్కడ మీ వాళ్లకు చెప్పండి, అతనికి నా గురించి ఏమీ చెప్పొద్దని, అసలు ఏమీ చెప్పొద్దని. మా వాళ్ళకి నోళ్ళు లేవు, కళ్ళు లేవు. గో హెడ్ అని గంగారాం టెలిఫోన్ డిస్కనెక్ట్ చేశాడు. ఒక నెంబర్ తిప్పాడు. హలో, ఒక చిన్న పని. కాసేపట్లో మనోహర్ కాలనీ 2వ క్రాస్ స్ట్రీట్ నెంబర్ 12కి ఒక అతను వెళతాడు. కారులోనా, నడిచా, లేక మోటార్ సైకిల్లోనో నాకు తెలీదు. ఆ ఇంట్లోంచి ఒక అతన్ని తన కూడా తీసుకుని వెళతాడు. ఆ 2 ఏమయ్యారు, ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలి. మీరు జోక్యం కల్పించుకోవద్దు. ఆ వచ్చే మనిషి ఎవరు, ఎక్కడ్నుంచొచ్చాడు, ఎక్కడికి వెళతాడు, అతని పేరు, అన్ని వివరాలు కావాలి. బీ ఆన్ ది జాబ్ అని రిసీవర్ పెట్టేశాడు గంగారాం. ఎలక్ట్రిసిటీ బోర్డు వ్యానొచ్చి ఆగింది రోడ్డు మీద తవ్వుతున్న 2 దగ్గర. ఇంకా అవలేదా అంటూ వ్యాన్లోంచి దిగాడు ఖాకీ ప్యాంటు, షర్టు వేసుకున్న అతను ఇన్స్పెక్టర్ స్వరాజ్రావు. ఏంటి ఇన్స్పెక్టర్, ఎందుకొచ్చారు అడిగాడు మారు వేషంలో రోడ్డు తవ్వుతున్న యుగంధర్. ఇరానీ రెస్టారెంట్ ఫోను, ఆటో వర్క్షాప్ ఫోను ట్రేస్ చేశాం. అతనెవరో తెలిసిపోయింది అన్నాడు ఇన్స్పెక్టర్.
తెలిస్తే వెళ్ళి పట్టుకోండి. అంత సింపుల్ కాదు. అతని పేరు గంగారాం. అతనికి చాలా పరపతుంది. చాలా ఘరానా మనుషులతో స్నేహం ఉంది. అయితే ఇంకా కొంతకాలం అతని టెలిఫోన్ ట్రేస్ చేసి అతను చేసే ఘనకార్యాలు తెలుసుకుని సాక్ష్యాలు సంపాదించి తర్వాత అరెస్టు చేయండి. భయపడకండి. అవసరమైతే నా పేరు రాయండి అన్నాడు యుగంధర్. శ్రీరామ్ కోసం అతను కాసేపట్లో వస్తాడు. నేనిక్కడే ఉన్నా అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ తల ఊపాడు. నెంబర్ 12 ఇంటి గేటు దాటి లోపలకు ఒక టాక్సీ వెళ్లి పోర్టుకోలో ఆగింది. వెంటనే ఇంటి తలుపు తెరుచుకుని ఇద్దరు బయటకొచ్చారు. టాక్సీలోంచి డ్రైవర్ దిగాడు. ఖాకీ ప్యాంటు, ఖాకీ షర్టు వేసుకున్నాడు. ఆ ఇద్దరు టాక్సీ డ్రైవర్ని లోపలికి రమ్మని సంజ్ఞ చేశారు. డ్రైవర్ లోపలికి వెళ్ళాడు. తలుపు తీస్తున్న చప్పుడయ్యి రాజు లేచి నిల్చున్నాడు. తలుపు తెరుచుకుంది. ఖాకీ ప్యాంటు, ఖాకీ షర్టు, నల్లని చిన్న గెడ్డం, మీసాలు, పైకి దువ్వుకున్న ఒత్తైన నల్లని జుట్టు, నీలం రంగు కళ్ళు. ఆ వచ్చినతను నిమిషం పాటు రాజుని పరీక్షగా చూసి, యూ ఫూల్, ఎవరినో తీసుకొచ్చారు, అతను కాదు అని అరిచాడు. ఇతన్ని మేం తీసుకురాలేదు. బాస్ తన మనుషుల్నిచ్చి పంపించాడు. మీరొస్తే మీకు అప్పచెప్పమన్నారు. మాకంతే తెలుసు అన్నాడు ఒకతను. ఇంత తెలివి తక్కువ పని చేస్తారనుకోలేదు. ఇక్కడ ఫోనుందా? ఉంది. చూపించండి, నేను మాట్లాడాలి అన్నాడు వచ్చినతను. తలుపులు మూసేశారు. ముగ్గురు వెళ్ళిపోయారు. హలో, నేనే. బంగిల్ చేశారు. ఇక్కడికి తీసుకొచ్చి దాచిన మనిషి శ్రీరామ్ కాదు. ఎవరతను అడిగాడు అవతల నుంచి గంగారాం. నాకేం తెలుసు గంగారాం గారు. అయితే మా వాళ్ళు పొరపాటు చేసుంటారు. మీరు మీ బసకు వెళ్ళి గంట తర్వాత ఫోన్ చేయండి. వివరాలు తెలుసుకుని చెబుతాను అన్నాడు గంగారాం. మిస్టర్ గంగారాం, మీరు మోసం చేయకుండా వ్యాపారం చేస్తారని చెప్పారు. అందుకే నమ్మకం కొద్దీ 2 లక్షలు ముందిచ్చాను. మిస్టర్, మిమ్మల్ని ఎవరూ మోసం చేయలేదు. మీకు శ్రీరామ్ని ఒప్పచెప్పలేకపోతే మీ 2 లక్షలు తిరిగి ఇచ్చేస్తాను. భయపడొద్దు. నాకు 2 లక్షలు కాదు కావాల్సింది, శ్రీరామ్. అయితే ఓపిక పట్టండి. గంట తర్వాత ఫోన్ చేయండి అన్నాడు గంగారాం. ఆ వచ్చినతను టాక్సీకి వెళ్ళిపోయాడు. రాజు శ్రీరామ్ కాడని తెలుసుకుని అతను వెళ్ళిపోయాడు. రాజుక ఆ ఇంట్లో ఉండడం అనవసరం, ప్రమాదం. రాజుని బయటికి తీసుకొచ్చి ఏర్పాటు చేయండి. నేను వెళుతున్నాను అన్నాడు యుగంధర్. నేను అడిగాడు శ్రీరామ్. మీరు ఇన్స్పెక్టర్తో ఉండండి. మిస్టర్ యుగంధర్, అతను ఎక్కడికి పోతాడు? మన వాళ్ళు 2-వే రేడియో పెట్టుకుని ఆ టాక్సీ ఎటు వెళ్ళింది తెలుసుకుంటారు. మీరు వెంబడించవలసిన అవసరం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్. అతన్ని మనం మాత్రమే వెంబడిస్తున్నామని ఎందుకు అనుకోవాలి? గంగారాం మనుషులు కూడా వెంబడిస్తున్నారేమో. అతను నా కనుచూపుకి దూరం కావడం ఇష్టం లేదు అన్నాడు యుగంధర్. వ్యాన్లోంచి ఒక మోటార్ సైకిల్ దింపాడు ఇన్స్పెక్టర్. మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ చేయడం? నేను మీ ఆఫీసుకి ఫోన్ చేస్తాను, అక్కడ ఉండండి అని చెప్పి యుగంధర్ మోటార్ సైకిల్ మీద బయలుదేరాడు. తాంబరం రైలు గేటు ఇంకో ఫర్లాంగు దూరం ఉందనగా టాక్సీ రోడ్డు పక్కగా ఆగింది. 1/2 ఫర్లాంగు వెనక ఆ టాక్సీని వెంబడిస్తున్న యుగంధర్ మోటార్ సైకిల్ ఓ చెట్టు వెనక ఆపాడు. మోటార్ సైకిల్కున్న పెట్టిలోంచి బైనాక్యులర్స్ తీసి ఆ టాక్సీ వైపు ఫోకస్ చేసి చూస్తున్నాడు. 10 నిమిషాల తర్వాత టాక్సీలోంచి ఒక అతను దిగాడు. లేత నీలం రంగు ప్యాంటు, అదే రంగు కోటు, టై, ఫెల్టు హ్యాటు, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు, నున్నగా గీసుకున్న గెడ్డం, మీసాలు లేవతనికి. అక్కడ డ్రైవ్ చేసి టాక్సీ ఆపిన డ్రైవర్ వేషం మార్చుకున్నాడని ఎవరూ గుర్తుపట్టలేరు, ఊహించలేరు. అతని చేతిలో ఒక బ్రీఫ్ కేసు ఉంది. చకచక రోడ్డు పక్కగా నడుస్తున్నాడు. చెంగల్పట్ నుంచి మద్రాసుకు వెళుతున్న ముజిఫల్ బస్సు వెనక నుంచి రావడం చూసి ఆపాడు. బస్సు ఆగింది. అతను బస్సు ఎక్కేశాడు.